హాయ్ అండి, వెల్కమ్ టు శివకృష్ణ కంప్యూటర్స్. ఈరోజు మనం ఒక బ్లాగ్ మేట్ అండి. ఇది దట్ మీన్స్ వైర్లెస్ మైక్స్. ఇది ఫోట్రానిక్స్ నుంచి నేను ఆల్రెడీ ఒక వైర్లెస్ మైక్స్ వీడియోస్ అయితే ఈ కంపెనీలో నేను చేశాను. ఇది డిజిటెక్ DWM 108 మోడల్ అండి. ఇది నేను ఆల్రెడీ మీకు చేశాను. దీని రివ్యూ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీన్ని అయితే పక్కన పెట్టేస్తాము. ఇది ఫోట్రానిక్స్ నుంచి వచ్చేసి బ్లాగ్ మేట్ 1 అండి. ఇది 360 డిగ్రీ స్పేషియల్ తో మీకు మైక్స్ అయితే రికార్డ్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి ఈ ప్యాక్ లో వస్తుంది, వైట్ కలర్ ప్యాక్. తర్వాత ఫోట్రానిక్స్ అని బ్రాండ్ లోగో ఉంటుంది. దీని ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇది ప్రోడక్ట్ అనమాట. దీని సైడ్ లో వచ్చేసి ఇది రిసీవర్ వస్తుంది. ఇది మైక్ అనమాట. టోటల్ గా బ్లాగ్ మేట్ 1 అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. ఫోట్రానిక్స్ అని చెప్పేసి ఇక్కడ బ్రాండ్ లోగో ఉంటుంది. సైడ్ లో వచ్చేసి మనకి ఈ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్, తర్వాత వాయిస్ ఎలాగా మీకు రికార్డ్ అవుతుంది అనేది ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ దీని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇది డీటెయిల్స్ వచ్చేసి మనకి మోడల్ నంబరు, బ్రాండ్ నేమ్, తర్వాత పేజెస్ కంటెంట్స్, మ్యానుఫాక్చరింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు వచ్చేసి మనకి ఫోట్రానిక్స్ ఒక QR కోడ్ కూడా ఉంటుంది. ఇది వారంటీ కోసం సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ చార్జ్ ఫర్ బిఫోర్ 3 hours అని చెప్పేసి రాస్తుంది. ఫస్ట్ అయితే ఇదైతే మనము రైట్ సైడ్ వచ్చేసి దీని స్పెసిఫికేషన్స్ అంతా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాము, దీంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనేది. ఇదైతే మనకు ఫస్ట్ ఓపెన్ చేయంగానే వారంటీ మాన్యువల్, దీంట్లో అయితే మనం ఎలా వాడాలి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, టోటల్ గా దీంట్లో అయితే మనకు రాసి ఉంటది అనమాట. సింపుల్ గా ఇచ్చారు మాన్యువల్ అయితే. తర్వాత డైరెక్ట్ గా డివైస్ వస్తుంది, వైర్లెస్ మైక్స్ అనమాట. అది దీని పక్కన పెడదాము. దీని కింద వచ్చేసి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. USB-A టు USB-C వస్తుంది అనమాట. ఇదైతే టోటల్ గా బాగుంటది. USB-C అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు USB-Cనే వాడుతున్నారు. టోటల్ గా పక్క పెట్టేద్దాం. దీనికైతే మనకి టోటల్ గా ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇదండి ప్రోడక్ట్ అయితే ఫోట్రానిక్స్ బ్లాగ్ మేట్ 1 అండి. ఇది బ్లాక్ కలర్ లో వస్తుంది. టోటల్ గా బ్లాక్ కలర్ ఉంటుందండి. ఇది ఇక్కడైతే బ్యాక్ సైడ్ ఒక C టైప్ పోర్ట్ ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే ఇలాగా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ అండి. ఇది కింద ఇలా పెట్టినా గానీ, మనం ఇలా డౌన్ సైడ్ పెట్టినా గానీ ఇది ఊడిపోవడం జరిగిపోవడం అయితే ఉండదు అనమాట. దీంట్లో పెట్టేసి డైరెక్ట్ గా ఛార్జ్ చేస్తే ఈ కేస్ ఛార్జింగ్ అయితే ఛార్జ్ అవుతుంది. దీంట్లో మనకి మైక్స్ కి ఛార్జింగ్ అయిపోయినప్పుడు డైరెక్ట్ గా ఛార్జ్ అవుతుంది అనమాట. ఇలా పెట్టినప్పుడు టోటల్ గా ఇదైతే మనకి రిసీవర్ అండి. దీనికి రీఛార్జబుల్ ఏం లేదు, డైరెక్ట్ గా మొబైల్ కి పెడితే యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని మొబైల్ కి కనెక్షన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇవి మైక్స్ అండి. ఇవి 2 మైక్స్ ఇస్తారు బ్రాండ్ వాళ్ళు. ఇది వచ్చేసి ఒకటి మాట్లాడే ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ, లేదంటే ఇట్లా వ్లాగ్స్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఇద్దరు వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. మైక్స్ ఇద్దరు పెట్టుకోవచ్చు అనమాట. ఒకరి వాయిస్ ఇట్లా దగ్గరికి పెట్టి మాట్లాడుకోవడానికి కాకుండా డైరెక్ట్ గా ఒకరు మైక్ పెట్టేకొని ఇంకొకరు ఇలా మైక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, ఇలాగనమాట. ఇది DWM 108 మోడల్ అండి. ఇది డిజిటెక్. ఇది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అన్ని ఉంటుంది. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చేసి కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. తర్వాత 2 మైక్స్ వస్తున్నాయి దీంట్లో. ఒకటి ఇది ఏమంటే మనకి మెయిన్ గా ఈ రిసీవర్ అనేది చార్జబుల్ కాదు. డైరెక్ట్ గా మొబైల్ కి కనెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవ్వదు, డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది వితౌట్ ఛార్జింగ్. అంటే మొబైల్లో ఉన్న పవర్ తోనే ఇది రన్ అవుతుంది అనమాట. ఇదైతే చాలా మంచి ఆప్షన్. తర్వాత ఇవి స్క్వేర్ షేప్ లో మనకి మైక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి 2 మైక్స్ వస్తాయి అనమాట. ఇది వచ్చేసి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. తర్వాత 360 డిగ్రీస్ మైక్ స్పేషియల్ రికార్డింగ్ ఉంటుంది. సౌండ్ అండ్ పిక్చర్ సింక్రనైజేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎందుకంటే మనకి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు వ్యూ బాగుంటుందని చెప్పేసి మనము వాయిస్ ఒక చోట, లేదంటే వ్యూ అంటే కెమెరా ఒకరు పట్టుకొని ఉంటారు, లేదంటే ఈ కెమెరా ఇంకో మైక్ ఉంది కదా, ఒకరు ఈ మైక్ పెట్టుకొని ఇంకొక మైక్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఒకరు వీడియో తీస్తూ ఉంటారు, ఇంకొకరు వేరే దూరంలో ఉంటారు. అంటే ఒక 10 feet లేదంటే 5 feet అలాగా దూరంలో ఉంటారు. అప్పుడు కూడా వీడియోకి బాగా రికార్డింగ్ వాయిస్ బాగా సింక్ అవుతుంది అనమాట. ఇది ప్లగ్ అండ్ ప్లే అనమాట. జస్ట్ మీరు మొబైల్ కి పెట్టగానే రికార్డింగ్ ఆప్షన్ అనేది మీకు కెమెరాలో, మొబైల్ కి కాకుండా డైరెక్ట్ గా ఇదే ప్లగ్ అండ్ ప్లే అవుతుంది. ఇది 1 year వారంటీతో వస్తుంది. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించిందంటే
ప్రోటానిక్స్ సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మనమైనా సర్వీస్ సెంటర్ కి మనం పంపించగలము, రిపేర్ అయితే చేపించిస్తాము. లేదంటే మనకి వర్క్ అవ్వలేదంటే వాళ్ళు కొత్తదైనా ప్రొవైడ్ చేసిస్తారు, నో ప్రాబ్లం. ఇది సి టైప్ స్మార్ట్ ఫోన్స్ అయితే డిజైన్ చేశారు వీళ్ళు. దీన్ని కనెక్ట్ చేసి చూద్దాము. దీంట్లో వాయిస్ వచ్చేసి ఎలా ఉంది, ఏం పరిస్థితి, ఎలా రికార్డింగ్ అవుతుంది, మనకి టోటల్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాము. ఇప్పుడు ఈ రిసీవర్ అయితే తీసుకొని మనము సి టైప్ కి అయితే కనెక్షన్ చేస్తాము. ఇది గ్రీన్ కలర్ బ్లింక్ లైట్ లో ఉందన్నమాట. అంటే ఇప్పుడు పేరింగ్ కి రెడీగా ఉన్నట్టు. ఈ పేరింగ్ కి రెడీగా ఉన్నప్పుడు దీన్ని తీస్తే, ఒక మైక్ తీసినామంటే ఇక్కడ సేమ్ గ్రీన్ కలర్ లో రెండు బ్లింక్ అవుతాయి అనమాట. బ్లింక్ అవ్వడం ఆగిపోతాయి స్టాండ్ బై గా, అంటే కాన్స్టాంట్ గా నిలబడిపోతాయి. ఈ బ్లింక్ అవ్వడం ఆగిపోయినప్పుడు ఏమైతుందంటే ఈ రెండు పెయిర్ అయినట్టు. ఈ పెయిర్ అంటే ఈ రెండింటికి సింక్ అయినట్టు అనమాట. ఇది మనం ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇక్కడ పెట్టేసుకొని మైక్ వచ్చేసి మనకి వీడియోతో ఏం సంబంధం లేదండి. ఏమంటే మనము 4K లో కానీ, లేదంటే 2K లో కానీ, 1080 పిక్సెల్ కానీ, 1280 1920 కానీ, మీకు నచ్చిన రిజల్యూషన్ లో వీడియో తీసినా గానీ ఇదైతే రికార్డింగ్ అవుతుంది. పక్కా రికార్డింగ్ క్లియర్ గా ఉంటుంది అనమాట, వాయిస్ క్లియర్ గా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ మైక్స్ కి అయితే ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇది గ్రీన్ కలర్ లో వచ్చేసి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఉంటుంది. తర్వాత మనకి ఇప్పుడైతే మనము ఇది మన ఫోన్ కి కనెక్ట్ చేద్దాము. ఇప్పుడైతే నేను మాట్లాడే వాయిస్ అయితే ప్రజెంట్ ఈ మైక్స్ లో నేను వాయిస్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ దీని కనెక్షన్ అయితే మన ఫోన్ కి కనెక్ట్ చేద్దాము. బ్లూ లైట్ వచ్చేసి స్టాండర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఎల్లో లైట్ వచ్చేసి వాయిస్ ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందన్నమాట. ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్లో ఒక బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒకసారి ప్రెస్ చేసినామంటే ఎల్లో లైట్ అయితే వస్తుంది ఇది. తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే బ్లూ కలర్ లైట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే మళ్ళీ గ్రీన్ కలర్ లైట్ వస్తుంది అనమాట. ఈ కలర్స్ ఐడెంటిఫై చేసుకొని మనము ఏ పొజిషన్లో ఉంది మనకి మైక్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఫాస్ట్గా పేర్ అవుతుంది. ఇది చాలా ఫాస్ట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇది గ్రీన్ కలర్ లైట్లో ఉంది, అంటే నాయిస్ క్యాన్సిలేషన్లో ఆఫ్లో ఉందన్నమాట. సార్ ప్రెస్ చేద్దాము. ప్రెస్ చేస్తే ఇది వచ్చేసి ఎల్లో కలర్లో వస్తుంది. ఏఐ వాయిస్ ఎన్హాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అనమాట. ఇది మీరు అప్పుడే నా వాయిస్ అయితే గమనించవచ్చు. మనం ఇది వాయిస్ ఎలా వస్తుంది అంటే నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టినప్పుడు ఎలా వస్తుంది, లేదంటే నాయిస్ క్యాన్సిల్ పెట్టిన తర్వాత ఎలా వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి మనకి ఇంకొకసారి ప్రెస్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది. ఈ బ్లూ కలర్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్, స్టాండర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇది ఇప్పుడు గమనించవచ్చు. ఇప్పుడు ఏఐ ఎన్హాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది మనకి, తర్వాత జనరల్ అంటే స్టాండర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందని చెప్పేసి మనం దీంట్లో మనమైతే చెక్ చేయొచ్చు. ఇది మీరు జర్నీలో కానీ, లేదంటే ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ, లేదంటే మనము ఇలా యూట్యూబ్స్లో వీడియోస్ చేస్తూ ఉంటారు. మనకి టెక్ న్యూస్ అనుకోండి, లేదంటే ఏదైనా మనము మాట్లాడేది కానీ, మన వాయిస్ రికార్డింగ్ కానీ, ఏదైనా మనము ఫంక్షన్లో ఉంటాము. ఫంక్షన్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న వీడియోస్ రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మాట్లాడే వాయిస్ కానీ మనము వాళ్ళ దగ్గరికి ఇట్లా మైక్ పెట్టేసి మనం మాట్లాడుతున్నలాగా ఎలా మాట్లాడతామో అలాగా వాయిస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు వీడియోతో పాటు. చాలా మంచిగా ఉంటుంది ప్రాసెస్ అయితే. దీన్ని పెట్టి అయితే నేను చాలా బాగా చెక్ చేశాను. ఎక్సలెంట్ వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. తర్వాత వాయిస్ కూడా నో డిస్టర్బెన్స్. మైక్ అయితే పీక్స్లో ఉంది. ఇది చాలా బాగుంది. వ్లాగ్ 1 ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. దీంట్లో ఇంకో 2 మోడల్స్ చూశాను నేను ప్రోటానిక్స్లోనే, కానీ వాటికన్నా ఇది ఎక్సలెంట్ ఉంది మోడల్. సైజ్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంది. సైజ్ కేస్ కూడా మనము బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ క్యారీ చేయొచ్చు. దీనికి ఎటువంటి క్యారీ కేస్ కూడా ఏమి ఇవ్వలేదు, కానీ దీనికి మాత్రం క్యారీ కేస్ ఇచ్చారు. తర్వాత ఒక బ్యాగ్ ఇచ్చారు. అంటే బ్యాగ్ అంటే పెద్ద బ్యాగ్ ఏం కాదు, చిన్న క్యారీ అనమాట. క్యారీ చేసుకోవడానికి మనము తర్వాత ఎక్కడన్నా జర్నీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మనము మనతో పాటు క్యారీ చేయాలనుకున్నప్పుడు చాలా హెవీగా ఉంటుందన్నమాట. అందుకు ఇదైతే మనకి కేస్ ఇచ్చారు, కానీ దీనికైతే మనకి ఎటువంటి కేసీ లేదు. దీని డిజైన్ చూసి వచ్చేసి మనకి ఒప్పోలో బడ్స్ వస్తాయి. ఒప్పో బడ్స్ డిజైన్ ఎలా చేశారో అలా ఉందన్నమాట డిజైన్. కాకపోతే కాంపాక్ట్గా ఉంది, పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ప్యాకెట్లో పెట్టుకోలేం, ఎందుకంటే ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, కొంచెం మందం అనిపిస్తుంది. ఇది ప్యాకెట్లో పెట్టుకుంటే కొంచెం హైట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. పాకెట్ కూడా హైట్గా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇదైతే బడ్స్ అంటే మనం జోబులో మొబైల్కి బడ్స్ వాడతాం కదా, ఆ బడ్స్ పెట్టుకుంటే ఎలాగైతే మనకి ఫీల్ అవుతామో అదే ఫీలింగే ఉంటుంది అనమాట. ఇది బడ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. దీని అడ్వాంటేజ్ ఏమంటే జస్ట్ ఇది క్లిప్ లాగానే కాకుండా ఇలా క్లిప్ లాగా ఇచ్చారు. ఇలాగే కాకుండా డైరెక్ట్గా
మనం దీన్ని మ్యాగ్నెట్ కూడా వస్తుంది అనమాట. ఇలాగ స్టిక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇలా స్టిక్ చేసుకున్నప్పుడు ఇలాగే స్టిక్ అవుతుంది. ఎంతసేపు అయినా కానీ మనము వీడియో రికార్డింగ్ అయితే మనం దీన్ని రికార్డింగ్ చేసుకోవచ్చు. వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇదండి ఈరోజు ప్రోడక్ట్ అయితే, ఫోట్రానిక్స్ వ్లాగ్మేట్ 1 రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మనకి ప్రోడక్ట్స్ గురించి ఏమైనా రివ్యూ కావాలనుకుంటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రివ్యూ చేస్తాను. నా దగ్గర లేకపోయినా మన దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే కూడా మీకు ఆ ప్రోడక్ట్ తీసుకొని నేనైతే రివ్యూ చేస్తాను. ఒకవేళ ఎవరి దగ్గర లేదు అంటే పర్చేజ్ చేసైనా మీకే నేనైతే రివ్యూ చేస్తాను. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది. వ్లాగర్స్కి కానీ యూట్యూబర్స్కి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 3000 అబవ్ ఉంటుందండి. అరౌండ్ సైట్లో కూడా 3300, 3500, కొన్ని సైట్స్లో 3600 ఉంది. నేనైతే 3300కి పర్చేజ్ చేశాను. ఇంకా అంతకన్నా నాకైతే తక్కువ దొరకలేదు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ రోజు అయితే రివ్యూ ఇది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.